హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఊర్లో బోనాలు. నేను ఇది ఆదివారం రోజు బోనం చేశానండి. బోనాలు రాఖీ తర్వాత వచ్చిన సండే నుంచి ఇక్కడ బోనాలు స్టార్ట్ అయినాయి, కానీ ఆ రోజు నాకు కుదరలేదు. ఇప్పుడు ఈరోజు చేసుకుంటున్నాం ఈ సండేకి. అయితే ఈ సండే నేను, మా చిన్న పాప, మా ఆయన మాత్రమే గుడికి వెళ్తున్నాం. మా పెద్ద పాపకి జ్వరం వచ్చింది, తను రావట్లేదు, ఆమె ఇంటి దగ్గరే ఉంటుంది. మేమే వెళ్తున్నాము. మా చిన్న పాప ఇక్కడ బోనం ఎత్తుకుంది. అమ్మవారికి చీర బోనం సమర్పించుకున్నాము. అక్కడ గుడికి వెళ్ళాక గుడిలో దర్శనం చేసుకొని తొందరగానే ఇంటికి వచ్చేసామండి. మా పెద్ద పాప ఇంటి దగ్గరే ఉంది. పాపం దాని జ్వరం వచ్చింది కాబట్టి వెంటనే రావాల్సి వచ్చేసింది. గుడిలో వీడియో ఏమి తీసుకోలేదు. మా ఆయన కోడిని కూడా కోసిండు అక్కడ ఇంటి దగ్గర. ఈ ఒక్క వీడియో క్లిప్పే తీసుకున్నామండి. అమ్మవారికి బోనం సమర్పించుకున్న దానికి గుర్తుగా ఈ వీడియో తీసుకున్నాం. ఈ వీడియో మా పెద్ద పాపే తీస్తుంది. తనకి జ్వరం వచ్చింది కాబట్టి తను రాలేకపోతుందని ఫీల్ అవుతుంది. ఇక్కడ మా స్మైలీ ఆ బోనం ఎత్తుకుంది, కానీ దానికి ఒక పక్క భయమే అవుతుంది. ఫస్ట్ టైం ఎత్తుకుంది కాబట్టి అది పాపం భయపడుతుంది. నన్ను పిలుస్తూ ఉంది, కొంచెం మమ్మీ రా రా అని మొత్తుకుంటుంది, తొందరగా రా నువ్వు తీసుకో అనేసి. అందుకే నేను వచ్చేసి ఆ చేతిలోంచి నేను తీసుకున్నాను. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు ఇంటికి వచ్చేసామండి. ఇప్పుడు చికెన్ కర్రీ వండుతున్నాను. అమ్మవారి దగ్గర కోడిని కోసాం కదా, అదే మా ఆయన డ్రెస్సింగ్ చేయించుకొచ్చాడు. స్కిన్లెస్ చేయించామన్నది మా స్మైలీ. ఆమెకి స్కిన్లెస్ కావాలంటే స్కిన్లెస్ చేయించుకొచ్చిండు. ఇక్కడ నేను చికెన్ రెడీ చేస్తున్నాను, కర్రీకి కావాల్సినవి అన్నీ. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, లవంగాలు కొన్ని వేస్తున్నాను. లవంగాలతో పాటు దాల్చిన చెక్క, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇంట్లో చికెన్ వండుతున్నానంటే మా పెద్ద పాపకి చికెన్ అంటే ప్రాణం. అంటే నాన్ వెజ్లో ఏదైనా తినేస్తుంది, తనకి ఇష్టం నాన్ వెజ్. ఇప్పుడు జ్వరం వచ్చింది, నాకు జ్వరం వస్తే మీరు చికెన్ ఎందుకు వండుకుంటున్నారు అనేసి కూడా తనకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చికెన్ తింటుంటే దాని ఫీలింగ్ ఎలా ఉంటుందో తర్వాత చూడండి. చికెన్ ఎందుకు వండుతురు, నేను తినట్లేదు మీరు కూడా తినకండి అన్నట్లు ఉంటుంది దాన్ని. కాకపోతే ఇప్పుడు ఒకవేళ మామూలు టైం అయితే తీసుకురాకపోదాం చికెన్. అమ్మవారికి అక్కడ కోడిని కూడా కోస్తారు కాబట్టి మళ్ళీ కోయాల్సి వచ్చింది. మళ్ళీ తర్వాత కుదరదో శ్రావణం కూడా అయిపోతుంది అనేసి అందుకని అమ్మవారికి కోడిని కోసుకొచ్చినాం. మా కాడ శ్రావణాల్లోనే బోనాలు పెడతారనమాట ముత్యాలమ్మ తల్లికి. ఇక్కడ నేను బగారా ఆకు, అదే బిర్యానీ ఆకు అంటారు కదా, అది వేసుకున్నాను. తర్వాత దీంట్లో చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ వేసుకొని బాగా కలిపేసుకుందాం. చికెన్ కర్రీ ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి సండే ప్రతి ఇంట్లో వండేది చికెన్ కర్రీనే ఎక్కువగా. పిల్లలందరికి కూడా ఎక్కువగా ఇష్టపడేది చికెన్ కర్రీనే. మటన్ పెట్టినా మా పిల్లగాళ్ళు మటన్ వద్దు చికెనే కావాలంటారు. కానీ చికెన్ ఏమో తినొద్దు అంటారు కదా, అందుకే ఎక్కువ పిల్లలకు మాత్రం చికెన్ పెట్టకండి. ఫిష్ అయినా మటన్ అయినా కొంచెం పెట్టినా ఏం కాదు, కానీ ఈ చికెన్ ఏమో ఆడపిల్లలకు మాత్రం అస్సలు పెట్టకూడదు ఈ చికెన్ కర్రీని. మా స్మైలీ నేను వంట చేస్తుంటే కిచెన్లోకి వచ్చింది. అయితే దాంతో ఒక సెల్ఫీ వీడియో తీసుకుందామని చూడే అంటే చూడకుండా అక్కడ వాటర్ పోయినాయి అని అదేదో చూస్తుంది. అయితే మీ ఇద్దరం సెల్ఫీ వీడియో ఎక్కడ తీసుకుంటాం, ఇక్కడ కదా అక్కడ అని చూపించుకుంటూనే ఉన్నా. ఇక్కడ చికెన్లో ఉప్పు వేస్తున్నా. ఇక్కడ ఎవరి టేస్ట్కి సరిపోయేంత వాళ్ళు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీనిపై మళ్ళీ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ చికెన్ మాత్రం బాగా చాలా టేస్టీ వచ్చింది. ఎందుకంటే మా డింపుల్ తినలేదు కాబట్టి ఏమో ఈసారి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఇక్కడ కర్రీలో కారం వేసుకొని కలిపేసుకోవాలి. ఎందుకంటే మా డింపులో చెప్పింది అనమాట, మమ్మీ కర్రీ మాత్రం మంచి గ్రేవీతో బాగుంది, నేనే తినలేకపోయినా అన్నది. ఎందుకంటే నాకు జ్వరం వచ్చింది, జ్వరం రాకపోతే బాగుండేది, నేను కూడా తినేదాన్ని మీతో పాటు అని ఫీల్ అయింది. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు మాత్రం ఈ నాన్ వెజ్ కర్రీ ఇంట్లో వండాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. పాపం ఒకళ్ళు తిని ఒకళ్ళు తినకపోతే వాళ్ళల్లో వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. అక్కని ఏడిపించుకుంటారు. ఎందుకంటే అక్క తినకపోతే చెల్లె తినకపోతే అక్క ఆ కూర మాత్రం సూపర్ ఉంది అని చెల్లె. ఒకవేళ అక్క తినపోతే చెల్లె తినపోతే అక్కేమో
ఆ మమ్మీ ఈరోజు మాత్రం బాగా చేసిన కర్రీ అని అక్క ఇలా ఒకరినొకరు వాళ్ళే ఏడిపించుకుంటారు పాపం. అప్పుడు నేనే చూడలేకపోతుంటా. ఇది ఎవరింట్లో సంగతో కాదు, ఇది మా ఇంట్లో జరిగేదే. మా పిల్లలు ఇలా ఉంటారనమాట. అయ్యో అక్క తినలేదే అని ఫీల్ అవ్వదు, చెల్లె తినలేదని అక్క ఫీల్ అవ్వదు. వాళ్ళే ఏదో రెచ్చగొట్టాలని ట్రై చేసుకునే బ్యాచ్ మాదనమాట. కాకపోతే ఇలా ఎప్పుడు నేను నాన్ వెజ్ వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ తేవద్దనే చెప్తాము ఆయనకి. ఈరోజు అంటే దేవుడికి గోయాలి కాబట్టి తప్పదు. ఇక తన కోసం ఏమో ఈ ఆలుగడ్డ కర్రీ ఉంది. అసలే మామూలు ఎప్పుడు ఆలుగడ్డ అసలు తినదు. ఇక ఈరోజు మరి చూడండి ఎలా ఉంటుందో. దాని బదులు మామిడికాయ పచ్చడి వేసుకుంటుంది పక్కనే. ఎప్పుడు ఈసారి కూడా అదే చేస్తుంది. మామిడికాయ పచ్చడి అని తింటుంది కానీ ఆలుగడ్డ టమాటా తినదు. ఎందుకు కొంతమంది పిల్లలు అందరు తింటారు. ఈ మాకు వెరైటీ అనమాట మా డింపులు. ఇక్కడ అందరం భోజనానికి కూర్చున్నాం. ఫస్ట్ మా ఆయనకి పెడతా, మా ఆయన లేకపోతే కొంచెం కర్రీ అన్నం తీసి పక్కకు పెడతా. ముందే పిల్లలకు నాకు ఇదో సెంటిమెంటు. ఇది మంచో చెడో కానీ నేనైతే ఇలానే చేస్తుంటా. పిల్లలకి మాత్రం నేను తిన్నాకైనా మా ఆయన తిన్నాకైనా లేకపోతే కొంచెం పక్కకు తీసిన తర్వాత అయినా పెడతా. ఇది నాకు ఎందుకో అలవాటు అయిపోయింది. ఇక్కడ అందరికీ అన్నం పెట్టి ఇస్తున్నాను అనమాట ప్లేట్లో. పిల్లలకి పెడుతున్నాను. ఇక్కడ జ్వరం తగ్గాక మా డింపుల్కి మాత్రం చికెన్ కర్రీ తెచ్చి మరీ వండి పెట్టాలి. దానికోసం అయినా సరే అసలు తినట్లేదు. ఇక్కడ ఆలుగడ్డ టమాటా వేసి ఇచ్చిన. ఒక పక్క అది ఇస్తే తనేమో మామిడికాయ పచ్చడి వేసుకుంది. అది కూడా టీవీ చూసుకుంటా కింద కొంచెం ఎక్కువ వేసుకుంది చూసుకోకుండా. మళ్ళీ అది తీసి మళ్ళీ అదే గిన్నెలో వేరే దాంట్లో వేసేసింది. ఇలా ఉంటుంది మా పిల్లలతో మాత్రం. వద్దు వద్దు అంటుంది. అయ్యో, దానికి తోడు నేను కూడా తినట్లేవే, నేను కూడా ఆలుగడ్డ కర్రీ వేసుకున్నా చూడని చూపిస్తున్నాను. నువ్వు తినకపో, నేను మాత్రం తినడని పచ్చడి గిన్నె మాత్రం పట్టుకొని వేసుకుంటా ఉంది. అంత గ్రేవీ వేసుకుంది. చూసినాక మళ్ళీ చెప్పినాక మళ్ళీ తీసింది. అందులో పచ్చడి వేరే జాడీలో ఉంటుంది. మాకు కావాల్సినప్పుడే కొంచెం గిన్నెలో తీసుకొని ఇలా పెడుతూ ఉంటా వీళ్ళ కోసం. కావాలంటే అందరం అన్నం తినేసి కొద్దిసేపు సినిమా చూసారు. తర్వాత పడుకున్నాం. అందరం నిద్రపోయారు. తర్వాత ఈవినింగ్ బయటకు వెళ్ళాం. ఎక్కడికో చూసేయండి మీరు కూడా. ఇక రిలయన్స్కి వచ్చినాం. ఆఫర్లు ఉన్నాయంటే ఒకసారి చూసేసి ఎంతలో ఉన్నాయో అడిగి వెళ్దాం అనేసి వచ్చినాం అనమాట. మేము తీసుకుందామని ఫస్ట్ అనుకోలేదు. మా ఆయన ఓన్లీ చూసొద్దాం రండి అని తీసుకొచ్చిండు. అలాగే చూస్తున్నాము. నేనేమో ప్యూరిఫైర్లు చూస్తున్నాను. మా ఇంట్లో ఒకటి ఉంది కానీ అది పాడైపోయింది. ఊరికే వాటర్ తెచ్చుకోవాల్సి వస్తున్నాయి. ఆ వాటర్ కూడా అంత టేస్ట్ ఉండట్లే, మంచిగా లేవు. అదే చూసిన. ఇక్కడ వాషింగ్ మిషన్ చూస్తున్నాను. లోపల ఇదొక మోడల్ అంట, అది శాంసంగ్లోనే. అన్నీ చాలా బాగున్నాయి. ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. కాస్ట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇవన్నీ వాషింగ్ మిషన్స్ అండి. వాషింగ్ మిషన్లో చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి. అవి అన్నీ వాళ్ళు అక్కడ చెప్తున్నారనమాట మా సార్కి. ఆయన అన్నీ చూస్తుండో. ఆయన మాత్రం ఎల్జీ తీసుకుందామనే ఫస్ట్ నుంచి అనుకున్నాడు. కాకపోతే వీళ్ళు చెప్పే విధానం ఉంటుంది కదా, దాంతోపాటు మన డెసిషన్ కూడా కొంచెం మారిపోతుంది. వీళ్ళు శాంసంగ్ గురించి చెప్పారు. దాంట్లో ఫీచర్స్ అవి ఎలా ఉన్నాయి అనేసి చెప్తే మేము శాంసంగ్కి షిఫ్ట్ అయినాం. ఇది నెక్స్ట్ డే వచ్చిన డెలివరీ. ఇదేమో బజాజ్ ఫైనాన్స్లో 0 పేమెంట్ తీసుకున్నాం. మేము ఓన్లీ చూడడానికి వెళ్ళేసి ఇక మనకు అవసరం కాబట్టి తీసుకోక తప్పలేదు. ఇది చేతిలో అమౌంట్ లేదు కానీ ఆ వస్తువు మనకు చాలా అవసరం కాబట్టి ఎలాగోలా ఈఎంఐ ఆప్షన్ ఉంది కాబట్టి తీసుకోక తప్పలేదు. దాంతోపాటు మళ్ళీ చిన్నవి తీసుకున్నా మళ్ళీ దాంతో ఇక బెడ్షీట్లు అని వాటికని మళ్ళీ లోడ్ ఎక్కువైనా ఇబ్బంది అనేసి కొంచెం పెద్దదే తీసుకున్నాం. ఇక్కడ వాషింగ్ మిషన్కి సంబంధించిన టెక్నీషియన్స్ వచ్చారు. వాళ్ళు దాన్ని ఇలా సెట్ చేస్తున్నారు అనమాట వాషింగ్ మిషన్ని. అది మేమేమో ఇటు సైడ్ గోడ సైడ్ కావాలి అన్నాం. వాళ్ళేమో అటు సైడ్. అదే ఇటైతే తొందరగా పడుతుంది, ఇట్లయితే జల్లు పడదు ఎక్కువ. అసలు ఇటైతే మీకు డోర్
అటు పోయి ఇట్లా పోయి బట్టలు వేసుకురావాలి. ఇట్లయితే ఏమంటే చేసుకోవచ్చు. సైడ్ అంటే ఏం కాదు. జల్లు పడుతుందని అని ఇంకో కట్టాలి కదా. ఇంటుంటుంది తీసి క్లీన్ చేసుకోవాలి. ఈ థ్రెడ్డింగ్ ఇది థ్రెడ్డింగ్ తిప్పుకోవడం. ఇక్కడ ఈ పైప్లో వాటర్లో డస్ట్ ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకోవాలి వీక్లీ వన్స్ అని చెప్తున్నాను. చేయి టైట్ చేసుకోవాలి. ఇది ఎంత తీయాలంటే లూజ్ ఇటు. క్లీనింగ్ ముందు 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 ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయాలి మేడం. ఆన్ చేసిన ఆన్ చేయాలి. ఇదా ఆన్ అవుతుంది డిస్ప్లే. ఎన్ని ఆప్షన్స్, కిక్ వాష్, సూపర్ స్పీడ్, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనం డైలీ వాడేది కాటన్ ప్లస్. రెండు మూడు జతలు ఉంటుంది కిక్ వాష్ మేడం. ఒక 2-3 జతలు ఏమంటే అయిపోవాలి కిక్ వాష్లు వేసుకోండి. లేదు డైలీ వాడుతానంటాను కాటన్లో. లేదు ఇక మిగతా వేరే సపరేట్గా ఉన్నాయి అనుకో ఇట్లా వేసుకోండి. సింథటిక్ క్లాత్ని బట్టి సింథటిక్స్ అంటే మనం వర్క్ సారీస్ అయ్యి ఉంటాయి. బెడ్షీట్లు కదా బెడ్డింగ్ బెడ్షీట్లకు హై సింథటిక్స్ అంటే కొంచెం హెవీగా ఉన్నాయి. రిన్ అండ్ స్పిన్ అంటేనేమో జాడి చారేస్తుంది. డ్రమ్ క్లీనింగ్ అంటేను ఇలా క్లీనింగ్ పౌడర్స్ ఉంటాయి. నెల క్లీన్ చేసుకోవాలి డ్రమ్. సూపర్ స్పీడ్ అంటే కొంచెం స్పీడ్గా వాష్ చేస్తుంది. అన్నిటికీ మళ్ళీ తిప్పాలి. లైటింగ్ యాడ్ అవుతుంది. కలర్ పోయే బట్టలు పూల్స్ అంటే మన స్వెటర్స్ అవి ఉంటాయి కదా, అవి డెలికేట్స్ లెక్క ఉంటాయి. మన బెడ్ షీట్స్ అంటే మన ఇంట్లో దుప్పట్లు, ఏదైనా ఇట్లా ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి లైట్ పడుతుంది. వాష్ పెడుతున్నా. స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయ్యి లిక్విడ్ అయితే ఇలా పోసుకోండి. కంఫర్ట్ ఇందులో డైరెక్ట్ పోయకుండా కొంచెం వాటర్ కలిపి పోసుకోండి. డైరెక్ట్ పోసి దీనికి పట్టిద్దని వాటర్ పోసి లిక్విడ్ కైనా కంఫర్ట్ కైనా. మీరు బట్టలు వేసేటప్పుడు స్టీల్ లోపలికైనా వేసుకోండి. లోపలికైనా వేసుకోవాలి. రబ్బర్ మీద వేసి డోర్ క్లోజ్ చేస్తారు. కిక్ వాష్ మీద ఉంది. లిక్విడ్ వేసుకోరు. స్టార్ట్ బటన్ టచ్ చేస్తే కదా లాక్ పడుతుంది. ట్యాప్ ఆన్లోనే ఉండాలి. ఇక ట్యాప్ ఆన్లో దాని అంతటా అదే ఆగుతుందా? వేసుకుంటే తర్వాత ఆఫ్ చేసుకుంటుంది. మీరు తీయాల్సిన అవసరం లేదు, పోయాల్సిన అవసరం లేదు. మళ్ళీ తర్వాత జాడీయటం డ్రై మొత్తం అదే 85% ఆరబెడుతుంది. కెమికల్ అనేది ఏం కాదా మరి? ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి సగం వేసుకుంటే మీకు 8 నెలలు వస్తుంది. 4 ప్యాకెట్లు. వాళ్ళ దగ్గర ఉన్న పౌడరు కెమికల్ అంట. అది డ్రమ్ ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తున్నాడు. మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి అని చెప్తున్నాడు అనమాట ఆయన. అలాగే ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తున్నారు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకసారి ఎలా చేయాలో చెప్తా అంటే నేను కూడా ఇక్కడ చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను అనమాట. దీన్ని ఎలా వాడాలో చూపిస్తున్నారు వాళ్ళని. ఈ బట్టను డైలీ వాడుకునే బట్టలు వేసేటప్పుడు పెట్టాల్సిందే. కాటన్ అని అది డైలీ యూజ్ చేస్తాం కాబట్టి అది వాడుకోవచ్చు. ఇటు సైడ్ తక్కువ బట్టలు ఉంటే వాడుకోవచ్చు. 2-3 జతలు ఉంటాయని క్విక్ వాష్ ఏమో చూపించారు. వీళ్ళు చెప్పేటప్పుడు బాగానే అర్థమైతే తర్వాత ఏమో మళ్ళీ ఏదో చెప్పారు కదా అనిపిస్తుంది. కాకపోతే ఇలా డెమో వీడియో తీసుకొని పెట్టుకోవడం వల్ల వాళ్ళు లేనప్పుడు కూడా మనం అడిగిన డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ వీడియోలు ఉంటాయి కాబట్టి మళ్ళీ అవి చూసి మళ్ళీ యథావిధిగా వాడేసుకోవచ్చు. నేను ఎప్పటి నుంచో ఇలాంటి వాషింగ్ మిషన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. కాకపోతే చాలా అమౌంట్ ఎక్కువ కాబట్టి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మా ఆయన కూడా నేను ఏం అడగలేదు. కాకపోతే పాత వాషింగ్ మిషన్తోనే చాలా ఇబ్బంది పడ్డా. 8 years నుంచి దాన్నే వాడుతున్నాం. అది పాడి కాకపోతే ఇప్పటికీ దాన్నే వాడేవాళ్ళమేమో. 1-2 రోజులు చేతితో ఉతుక్కోవచ్చు కానీ ఒక్కరోజు చేత కాకుండా జ్వరం వచ్చి మడుకున్నామంటే ఆ బట్టలన్నీ ఇప్పుడు ఒక బకెట్ అయ్యేది చేతగట్లేదని పక్కన పడేస్తే అవి 4 బకెట్లు 3 బకెట్లకు ఎక్కువే అయిపోతాయి. ఆ ఉతికేలోపు మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. మా పిల్లల బట్టలే చాలా ఉంటాయి. అందులో యూనిఫామ్ డైలీ ఉంటుంది కాబట్టి ఒక్కరోజు కూడా స్కిప్ చేసేది ఉండదు.
పిల్లల బట్టలు మన బట్టలు చాలా ఉంటాయి. ఒకవేళ ఈ వాషింగ్ మిషన్ బదులు మనిషిని పెట్టుకొని ఉతికించుకుందామన్నా ఆ బట్టలు ఉతుకుతుంది. కాకపోతే ఎప్పుడైనా బెడ్షీట్లో 1-2 ఎక్కువ వేసినా కొనుక్కుంటూ ఉంటారు. నేను మాత్రం అస్సలు అనుకోలేదు ఈ వాషింగ్ మిషన్ మా ఆయన కొంటాడని. ఓన్లీ చూసొద్దామనే తీసుకుపోయిండు, తర్వాత తీసుకుండు. నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను దీన్ని తీసుకున్నందుకు. నేను ఎప్పటి నుంచో కలగంటున్నాను వాషింగ్ మిషన్ తీసుకోవాలని. ఈరోజు బోనాలు, ముత్యాలమ్మ తల్లికి బోనాలు పెట్టుకోవడం, నాకు ఈ వాషింగ్ మిషన్ మా ఆయన తీసుకోవడం, నాకు ఈ రెండు ఒకరే జరగడం వల్ల నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకున్నది నా కళ నెరవేరింది అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఆ వాషింగ్ మిషన్తో పడలేక ఈ కొత్త వాషింగ్ మిషన్ తీసుకోవాలని. మా ఆయన ఈరోజు తీసుకున్నాడు. ఈరోజు నాకేమనిపిస్తుంది అంటే నా పొలంలో మొలకలు వచ్చాయి అని గట్టిగా అరవాలనిపిస్తుంది. కాకపోతే నేను మా ఆయనకి, మా స్మైల్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా స్మైల్ కూడా ఓ చిన్న ఉడత సాయం చేసింది. థ్యాంక్ యూ స్మైలీ. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.